హలో హాయ్ అందరికీ. ఈరోజు చికెన్ కర్రీ వండుతున్నాను. చికెన్ కర్రీ కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా కల్లుప్పు కూడా వేసుకోవాలి. కల్లుప్పు వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మిక్స్ అయ్యేలా మొత్తం అంతా కలుపుకొని ఆనియన్స్ అన్నీ కూడా బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చి బాగా మగ్గిపోయిన తర్వాత కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తం కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం వేసేసుకోవాలి. చికెన్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా చికెన్ మొత్తం వేసేసుకుని బాగా మిక్స్ అయ్యేలా ఇలా చికెన్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ చికెన్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి మొత్తం చికెన్ అంతా కూడా మగ్గనివ్వాలి. ఇలా చికెన్ అంతా కొంచెం మగ్గిపోయిన తర్వాత మగ్గిపోయిన చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా చికెన్ అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా మగ్గిపోయేంత వరకు చికెన్ మొత్తం ఉడికించుకోవాలి. ఇలా చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బాగా మగ్గిపోయి తర్వాత ఆయిల్ కనిపించేంత వరకు వచ్చిన తర్వాత ఇందులో సరిపడా కారం వేసుకోవాలి. ఇలా కారం వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత చికెన్ మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకొని కొంచెంసేపు కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందులో సరిపడా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ మొత్తం ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా మగ్గిపోయి కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కర్రీ మొత్తం కూడా బాగా ఉడికిపోయింది. ఈ విధంగా కర్రీ మొత్తం అంతా ఉడికిపోయిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, చికెన్ కర్రీ చాలా ఈజీగా రెడీ అయిపోయింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.